ఈ రోజు మన పైథాన్ సిరీస్ లో డే 21. ఈ రోజు మన టాపిక్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. సపోజ్ బిల్డర్ హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే బ్లూ ప్రింట్ వేసుకుంటాడు కదా, ఎలా డిజైన్ చేయాలి అని. సో ఇక్కడ బ్లూ ప్రింట్ అనేది క్లాస్, రియల్ హౌస్ అనేది ఆబ్జెక్ట్. అసలు క్లాస్ అంటే ఏంటి? క్లాస్ అంటే బ్లూ ప్రింట్ ఆర్ టెంప్లెట్, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి వాడే స్ట్రక్చర్. ఇందులో డేటా అండ్ ఫంక్షన్ డిఫైన్ చేస్తాము. క్లాస్ సింటాక్స్ ఇది. క్లాస్ నేమ్. యాట్రిబ్యూట్స్ అంటే ఆబ్జెక్ట్ కి సంబంధించిన డేటా, లైక్ నేమ్, ఎగ్జాంపుల్, మార్క్స్. మెథడ్స్ అంటే ఆబ్జెక్ట్ పర్ఫామ్ చేసే యాక్షన్స్, లైక్ డిస్ప్లే, క్యాలిక్యులేట్, స్టార్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? క్లాస్ నుండి క్రియేట్ చేసిన రియల్ ఎంటిటీనే ఆబ్జెక్ట్ అంటారు. ఆబ్జెక్ట్ ని ఎలా క్రియేట్ చేస్తాము? ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ లో ఫస్ట్ క్లాస్ క్రియేట్ చేసాము స్టూడెంట్ అని. ఇనిట్ అంటే కన్స్ట్రక్టర్, ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్స్ ని ఇన్స్టాలైజ్ చేయడం. సెల్ఫ్ కీవర్డ్ వచ్చేసరికి కరెంట్ ఆబ్జెక్ట్స్ ని రిఫర్ చేయడానికి అండ్ ఆబ్జెక్ట్స్ లో అట్రిబ్యూట్స్ ని అసైన్ చేయడానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ కి వాల్యూస్ అసైన్ చేస్తున్నా. డెఫ్ డిస్ప్లే అంటే డిస్ప్లే అనే మెథడ్ క్రియేట్ చేసాం స్టూడెంట్ డీటెయిల్స్ ప్రింట్ చేయడానికి. ప్రింట్ లో స్టూడెంట్ నేమ్ అండ్ మార్క్స్ ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ S1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం అండ్ S1 ని డిస్ప్లే చేస్తున్నా. సో ఇక్కడ నువ్వు ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. సపోజ్ S2 క్రియేట్ చేయాలంటే S2 ఈక్వల్ టు క్లాస్ నేమ్ అండ్ డీటెయిల్స్ ఇస్తావు అండ్ S2 డిస్ప్లే చేస్తావు. క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ నోట్స్ కావాలంటే మన పేజీని ఫాలో చేసి డే 21 అని కామెంట్ చేయి, నోట్స్ నీకు షేర్ చేస్తా.